చెదరకూడదు. మంచి పనికి అడ్డంకులు వస్తాయని తెలుసు, కానీ గుర్తు తెలియని రౌడీలు వచ్చి ఇలా దాడి చేస్తారనుకోలేదు. కాలేజీలో ఉన్న ఏ సీసీటీవీల్లో ఏది రికార్డు కాలేదు. బాగా ప్లాన్ చేసి పనిచేశారు. నా పరిశోధన కొంతమందికి నచ్చదని తెలుసు నాన్న, కానీ వెన్నుపోటు పొడవడానికి ఇంత దిగజారుతారనుకోలేదు నాన్న. అందుకే ఈ పరిశోధన ప్రోగ్రెస్ గురించి నేను బయటికి చెప్పలేదు. బట్ దేవానంద్ సార్ తొందరపడి దీన్ని ఇంటర్నేషనల్ మీడియాలో చెప్పారు. దాని రియాక్షనే ఇది. వేరే దారి లేదు నాన్న. దీన్ని మనం ఫేస్ చేయక తప్పదు. ఉత్సవాలు అయిపోయాక నేను ఢిల్లీలో తెలుసుకుంటాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈ సంవత్సరం తిరునాళ ఎంతో వైభవంగా జరిపించాలి. అది మాత్రమే కాదు, తమ్ముడు విదేశాల నుంచి వచ్చాడు కదా, ఈసారి ఉత్సవాలు అదిరిపోవాలి. దేవుడి ఉత్సవం చేసేది జనాల సంతోషం కోసమే కదా. ఈ సంవత్సరం ప్రజలు ఏమేం కోరుకుంటున్నారో అవన్నీ ఘనంగా జరిపిద్దాం. అయ్యా శరవణ, మన తిరునాళ్ళ రత్తమ్మ సూపర్ గా తయారై వచ్చింది. హాయ్ మేకపిల్ల, యాండి అది నాకు కావాలండి. అంతేనా? డ్రైవర్ కారాపు. నీకు మేకపిల్లే కదా కావాలి, ఇష్టపడ్డావు కదా, క్షణాల్లో పట్టుకొస్తా చూడు. అరే తొందరగా నాన్న, నువ్వు పోతుందిరా. అరే పరిగెత్తుకుంటా, పట్టుకోండి, వదలకండి. అయ్యా డాక్టర్ అయ్యా, మీరు అలా ఓ పక్కన కూర్చొని బిర్యానీ తినాల్సిన వాళ్ళు, ఈ పట్టుడు కోసుడు బిర్యానీ చేస్తుడు మేం చూసుకుంటామయ్యా. మీరెందుకు అనవసరంగా మీరెళ్ళి కార్లో కూర్చోండి, మేము వెళ్ళి పట్టుకోతాం. ఇది సీట్ అడిగిన బంగారు జింక కాదు, నా తులసి అడిగిన మేకపిల్ల. పట్టుకుంటా చూడండి. Come, darling. My Tulsi is waiting for you in the car. కారు వెళ్ళిపోతుందేంటి? ఎక్కడికి వెళ్తుంది?
వనపర్తి పక్కనున్న మెట్పల్లిలో జరిగిన బాంబు దాడిలో నిండు గర్భిణి అయిన తులసి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈవిడ ప్రముఖ శాస్త్రవేత్త శరవణ గారి భార్య. పోలీస్ శాఖ వారు ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతున్నారు. సాక్షాత్ ఏం చేస్తున్నారు? బాబాయ్ ఇంక మీదట పిన్ని రాదా బాబాయ్? బాబు కోసం ఎన్నో పేర్లు సెలెక్ట్ చేసి ఉంచాం. అన్నయ్య, ఏంటన్నయ్య ఇదంతా? బాబాయ్ బ్యాగ్ ఇలా ఇవ్వండి. ఇంతవరకు మీరు చూపించిన ఆదరణ ఈ జన్మలో మర్చిపోలేను. ఆ దేవుడి ఉత్సవం నాకెప్పుడూ అచ్చి రాలేదు. నా తలరాతను మార్చేసింది. మా అమ్మాయి చనిపోయినా నేను ఇంకా ఈ ఇంట్లోనే ఉంటే లోకం దాన్ని హర్షించదు. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి పోతావురా? ఎక్కడికైనా పోతాను. బాలయ్య, నువ్వు నిక్కర వేసుకున్న రోజు నుంచి ఇంటి పిల్లవాడివైపోయావు. ఏంటి మామయ్య ఇది? దయచేసి నన్ను ఆపాలని చూడొద్దు. ఇంకా నేను ఇక్కడే ఉంటే ప్రతి నిమిషం మా అమ్మాయి గుర్తుకొస్తుంటుంది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. తులసిని పెళ్లి చేసుకున్న రోజు నుంచి మిమ్మల్ని నా తండ్రిగానే భావించాను. కానీ మీ మనసులో నాకు స్థానం లేదు. నన్ను మీ కొడుకుగా అనుకుంటే ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళినా. బాబు బాబు బాబు, నీదెంత మంచి మనసయ్యా. లోపలికి వెళ్ళినా. వదరా, వెరీ బాబు. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఏం లేదు బామ్మ, ఎవరెవరు ఈ ఇంటి మీద పడి తింటూ అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు. పాపం ఆయన చేతికి చిన్న కడియం మాత్రమే ఉంది. ఎక్కడ వెళ్ళిపోతాడో అని భయపడ్డా. సమయానికి శరవణ వచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. రా శరవణ. నాన్న, కొద్ది రోజులు నేను ఎక్కడికైనా వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. నేనేం చూసినా ఏం చేసినా తులసే గుర్తుకొస్తోంది. ఐ నీడ్ సమ్ చేంజ్ నాన్న. అర్థమైంది నాన్న. జాగ్రత్తగా వెళ్ళిరా. మంచి నిర్ణయం. కాలమే గాయాన్ని మాన్పుతుంది.